హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే మేము ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాము. ఆ ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 1 kg ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత తుడుచుకోవాలి, నీట్గా ఆరిపోవాలి. ఒక ప్యాన్లో వాటర్ తీసుకోవాలి, అవి బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోండి. ఆ వాటర్ని అయితే 200 grams చింతపండులో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోవాలి. తర్వాత నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తము ఆ చింతపండు రసం అంతా వాటర్లోకి మిక్స్ అయ్యేలాగా. చింతపండుని అయితే పక్కన పెట్టేయండి, అది నానుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక గిన్నెలో నూనె పోసుకోవాలి, అది తగినంత పోసుకోండి. మేమైతే ఫస్ట్ ఇక్కడ 1/2 ప్యాకెట్ పోసుకున్నాము, ½ లీటర్. మీరు కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఆ నూనెని మళ్ళీ లాస్ట్లో మనం తర్వాతకి యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువనే పోసుకోండి, ఒక 1/2 లీటర్ లాగా. ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలాగ నిదానంగా ఆయిల్లోకి వేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకసారి అన్ని కాయలు వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా అన్ని కాయలకు అయ్యేలాగా కొంచెం అలా తిప్పుకోండి. మూత పెట్టి కాసేపు అలానే వదిలేసేయండి. కాసేపటి తర్వాత ఇలా తీసుకుంటే మీకు తెలిసిపోతుందన్నమాట, పీల్ వస్తుంది ఉసిరికాయలకి, అప్పుడు అవి బాగా మగ్గినట్టు. దాని తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలన్నమాట. సో అలా చేస్తే మనకు చింతపండు రసం అనేది ఇలా బాగా జ్యూసీగా వస్తుంది. దాంట్లో ఉన్న వేస్ట్ అదంతా తీసేసుకోవాలి. మనమైతే ఆయిల్ నుంచి ఇలా ఉసిరికాయల్ని తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాం అన్నమాట. కొంచెం ఆయిల్ అయితే మనకు మిగులుతుంది ప్యాన్లో. అలాగే ఇలా కొంచెం తీసుకొని ఉసిరికాయలు పక్కన పెట్టుకోండి. ఇందాక ఆయిల్ అయితే కొంచెం మిగిలింది కదా, అదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అది కాసేపు హీట్ అవ్వనివ్వండి. ఆలోపు మనం పక్కన ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీ చేసుకుందాము. ఒక చెటాకు పచ్చి ఆవాలు గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లో తీసుకోండి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 tablespoons మెంతులను అయితే వేయించుకోండి. అవి వచ్చేసి కలర్ రెడ్డిష్గా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇలా ఎల్లోగా ఉన్నాయి కదా, ఇలా వేయించుతుంటే రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మనం. వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇందాక హీట్ చేసుకున్న ఆయిల్ అయితే 2 tablespoons ఆవాలు, తగినంత ఇంగువ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ ఆయిల్లోకి నిదానంగా వేయాలి. ముందుగా పక్కకు పెట్టుకున్న ఆవాలు, మెంతులు మిక్సీకి వేసుకోవాలి. ఇలా క్రిస్పీగా మెదగాలన్నమాట. ఆయిల్ చింతపండు వేసుకున్న ప్యాన్లో అయితే ఇలాగ 1 teaspoon పసుపు వేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత మిక్సీకి వేసుకున్న ఆవు పిండి అయితే ఇలాగ ఒక 1/2 గ్లాస్తో దాంట్లోకి కలుపుకోవాలి. ఆ 1/2 గ్లాస్తో 3/4 ఉప్పు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 కారం అయితే వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. ఆ గ్రేవీ చల్లగా కావాలి, ఒక 1-2 hours వదిలేసేయండి. తర్వాత ఆ గ్రేవీలోకి ఇలా ఉసిరికాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఆ గ్రేవీ అంతా ఉసిరికాయలకి ఇలా మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్మూత్గా మిక్స్ చేయాలన్నమాట, లేదంటే ఉసిరికాయలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి అవి పగిలిపోతాయి. సో చూసి కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోండి. ఇంతే అండి ప్రాసెస్. ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన కంటైనర్లో అయితే ఈ పికిల్ని స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.